హలో చిల్డ్రన్స్, నవోదయ మ్యాథ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ నెంబర్స్. ఆల్రెడీ మనం ఒకసారి బిగ్గెస్ట్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మరొకసారి ఇంకా విపులంగా చెప్పుకుందాం. అలాగే స్మాలెస్ట్ నెంబర్స్ గురించి కూడా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు, స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్, అతి చిన్న ఒక అంకె గల సంఖ్య. అంటే అసలు న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1తో స్టార్ట్ అవుతాయి. కాబట్టి 1 డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ అంటే 1. అంతకంటే కింద న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో నెంబర్స్ మనకు స్టార్ట్ అయ్యేది 1తో, కాబట్టి స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఈజ్ 1. నెక్స్ట్ క్వశ్చన్, స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్, అతి చిన్న 3 అంకెల సంఖ్య. స్మాలెస్ట్ 3 డిజిట్ అంటే అసలు మనకు 3 డిజిట్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే 100 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలా మనం ఫైండ్ అవుట్ చేయటం, 100 ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దీనికి ఒక చిన్న లాజిక్ ఏంటంటే, అక్కడ క్వశ్చన్లో ఎన్ని డిజిట్స్ అడిగాడు? 3 డిజిట్స్ అడిగాడు. కాబట్టి 3 వేసుకోండి. ఎందులో నుంచి అయినా సరే 1 తీసేయాలి. 3 డిజిట్ అడిగినా 1 తీయాలి, 5 డిజిట్ అడిగినా 1 తీయాలి, 100 డిజిట్ అడిగినా సరే అందులో నుంచి 1 తీసేయాలి. 3లో నుంచి మనకి ఇక్కడ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ కాబట్టి 3లో నుంచి 1 తీస్తే 100. సో 3 - 1 తీస్తే 2 వచ్చింది. అంటే ఎప్పుడైతే 2 వచ్చిందో ఇక్కడ ఎంతైతే నెంబర్ వచ్చిందో అన్ని జీరోస్ రాసుకోవాలి. ఈ తీసేసిన 1 తీసుకొచ్చి ఇక్కడ రాయండి. అప్పుడు ఏమవుతుంది? స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ 100. ఇదే విధంగా మనం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్, 5 అంకెల అతి చిన్న సంఖ్యను రాయండి. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో డిజిట్స్ ఎన్ని? 5. అందులో నుంచి 1 తీయాలి. రూల్ ఏంటంటే 1 అనేది కామన్ అనమాట, 1 తీయటం అనేది. సో 5లో నుంచి 1 తీస్తే 4. 4 వచ్చింది కాబట్టి 4 జీరోస్ రాసుకున్నాం. ఇక్కడ తీసేసిన 1 ఉంది కదా, 1 తీసుకొచ్చి ఇక్కడ రాయండి. అప్పుడు 10,000 అవుతుంది. ఈ విధంగా మనకి స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎన్ని డిజిట్స్ అయినా ఇవ్వని, మనకు అనవసరం. ప్లేస్ వాల్యూతో కూడా సంబంధం లేదు. ఎన్ని డిజిట్స్ అడిగితే అందులో నుంచి 1 తీసేయండి. తీసేస్తే 10 డిజిట్ అడిగితే 10 - 1 = 9. 9 జీరోస్ రాయాలి. తీసేసిన 1 తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. ఈ విధంగా మన స్మాలెస్ట్ నెంబర్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే గ్రేటెస్ట్ నెంబర్ గురించి గతంలో చెప్పాను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అని అన్నాడు. 3 అంకెల అతిపెద్ద సంఖ్య 999. దీని ఆన్సర్ వచ్చేసి 999. ఇది ఎలా వచ్చింది అంటే, గ్రేటెస్ట్ అంటే 9 గుర్తుపెట్టుకోండి. ఎన్ని డిజిట్స్ అడిగాడు? 3 డిజిట్స్ అడిగాడు కాబట్టి 999. 1 డిజిట్ అడిగితే 1 9, 2 డిజిట్ అడిగితే 2 9s, 3 డిజిట్ అడిగితే 999s. ఒకవేళ 6 డిజిట్ అడిగితే 6 9s, 100 డిజిట్స్ అడిగితే 100 9s. అంటే గ్రేటెస్ట్ అంటే 9 రాయాలి, ఎన్ని డిజిట్స్ అడిగితే అన్ని 9s రాయాలి. అదే స్మాలెస్ట్లో అయితే 0 రాయాలి. ఎన్ని డిజిట్స్ అడిగితే అందులో నుంచి 1 తీసేసి వచ్చిన ఆన్సర్ ఎన్ని జీరోస్ అయితే అన్ని జీరోస్ పెట్టాలి. ఇది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ గురించి. సింపుల్గా గ్రేటెస్ట్ అంటే 9, స్మాలెస్ట్ అంటే జీరోస్. ఎన్ని డిజిట్స్ స్మాలెస్ట్ అడిగితే అందులో నుంచి ఒక జీరోని తగ్గించాలి. ఇదే క్వశ్చన్ని మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే, సమ్ ఆఫ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్, సమ్ ఆఫ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్. హౌ మెనీ డిజిట్స్? 4 డిజిట్స్. సమ్ ఆఫ్ గ్రేటెస్ట్ 4 డిజిట్, గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్. 4 అంకెల అతిపెద్ద సంఖ్య మరియు 3 అంకెల అతి చిన్న సంఖ్యల మొత్తమును రాయండి. ఇప్పుడు మనకి గ్రేటెస్ట్ అంటే 9 గుర్తు రావాలి. 4 డిజిట్ అడిగాడు కాబట్టి 4 9s. స్మాలెస్ట్ అన్నప్పుడు 3 డిజిట్ అడిగాడు 3, 3 - 1 2 కాబట్టి 2 జీరోస్ రాసాం. తీసేసాం 1 ఇక్కడ రాస్తే 100 అవుతుంది. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ 100. సమ్ అన్న వెంటనే మనకి ఏం గుర్తు రావాలంటే ప్లస్ గుర్తు రావాలి. సమ్ అన్న వెంటనే ప్లస్ గుర్తు రావాలి. సో 9 + 0 9, 9 + 0 9, 9 + 1 10. మరి 10 కాబట్టి ఇక్కడ 0 రాసుకుని 1 క్యారీ చేసి 9 కింద రాస్తే 9 + 1 10. సో ఫైనల్లీ ఆన్సర్ ఈజ్ 10,099. గ్రేటెస్ట్ అంటే 9, స్మాలెస్ట్ అంటే జీరోస్. సమ్ అడిగాడు కాబట్టి ఇక్కడ మనం ఎడిషన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్స్.